అల్లూరు జిల్లాలోని ఎటపాక మండలాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష అన్నారు. మండలంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. గౌరీదేవిపేట బస్టాండ్ నుంచి మాధవరావుపేట జాతీయ రహదారిని కలుపుతూ 6.16 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. తోటపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ను ప్రారంభించారు. మన్యం ప్రజల సంక్షేమానికి ఏజెన్సీ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే శిరీష. గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమ పనులకి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా ఈ రోజు మన గౌరీదేవిపేట R&R రోడ్డు 6 కోట్లు విలువ R&B రోడ్డు 6 కోట్లు విలువ చేసేటువంటి 10 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క రోడ్డును ఈ రోజు మనము శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దాంతో పాటు అదే విధంగా తోటపల్లిలో కూడా TTR అంటే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ ఓపెనింగ్ కూడా ఈ రోజు కార్యక్రమం జరిగిపోతా ఉంది. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా రోడ్స్ అదే విధంగా డ్రైనేజెస్ చాలా శాంక్షన్ అయి ఉన్నాయి. పురుషోత్తపట్నంలో కూడా KN పురంలో మనం ఆల్రెడీ రోడ్ వేస్తున్నాము. అది కూడా మన హయాంలో జరిగినటువంటి రోడ్లే అనేది మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు తోటపల్లి, లక్ష్మీపురము, గన్నవరం ఈ ప్రాంతంలో కూడా 3 ప్రాంతాల్లో కూడా రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరొక వారంలో పెట్టుకుపోతా ఉన్నాం. అదే విధంగా అఫీషియల్ గా వచ్చే వారంలో కూడా కలెక్టర్ గారు, జిల్లా అధికారులతో అందరితో కూడా ఇక్కడ ఒక సమావేశం కూడా మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. అయితే ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాము, మనము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఎంత సంక్షోభంలో ఉన్నప్పటికీ రాష్ట్రం అంతా కూడా మనం ఇచ్చినటువంటి హామీలు, ప్రజలు నాయకులు చెప్తున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా మనం ముందుకు తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం వైపు మనం ముందుకు అడుగులేస్తా ఉన్నాము. కాబట్టి ఎవరు అభివృద్ధి చేస్తా ఉన్నారు, ఎవరు సంక్షేమాన్ని అందిస్తా ఉన్నారనే ప్రజలందరూ గమనించాలని, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామానికి కూడా మన కుటుంబ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఎవరైతే సర్పంచ్ గా నిలబెడతారో వాళ్ళకి ఓటేయండి. ఖచ్చితంగా మీ గ్రామాలు, మన పంచాయతీలు